శ్రావణ మాసంలో అర్ధరాత్రి 12 గంటలకి ఆకాశం మబ్బులు పట్టి వర్షం పడుతుంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆవిర్భావం. ఆకాశం అంతా మబ్బులు పట్టుంది. ఈయన ఏ నిమిషానికి ఆ నిమిషమే భయం. ఒక రోజు అనుకున్నట్ట ఇంకా సుఖం లేదు, చంపేస్తాను, అసలు గొడవ వదిలిపోతుంది, నేను ఈ టెన్షన్ పడలేకపోతున్నాను, వీడు ఎప్పుడు పుట్టేస్తాడో, చంపేస్తాను దేవకీదేవిని అనుకున్నాడు. వెళ్ళాడు. లోపల ఉన్నవాడు ఎవరండి? మహామాయా మానుష రూపుడు. ఆ చెల్లెల్ని చూస్తే జాలేసిందిట. ఇంత పరాక్రమవంతుడిని, ఆడపిల్లని చంపనా, గర్భిణిని, ఇంకెందుకు, ఎలాగో పుడతాడు కదా, పుట్టిన తర్వాత చంపేస్తాను అని వెనక్కి వచ్చేశాడు. వెనక్కి వచ్చాడు కానీ నిద్ర పట్టట్లేదు. ఆ రోజే నిద్ర పట్టింది వాడి కర్మ. గాఢ నిద్రలో ఉన్నాడు. భటుల్ని పెట్టాడు, తలుపులు దగ్గరకేశాడు, వాటికి ఇనప గొలుసులేశాడు, వాటిలో మేకులు దింపాడు, తాళాలు వేశాడు, చెవులు బొడ్డులో పెట్టుకున్నాడు. బిడ్డడు ఏడ్చిన తర్వాత ఒక హుకుం జారీ చేశాడు. వేసిన తాళాలకి సీల్స్ వేస్తుంటాం ఇప్పుడు, అలా రాజముద్రలు సరిగ్గా ఉన్నాయో లేచొచ్చి చెప్పమని చెప్పాడు తాళాలకి. ఇంకా దారుణం ఏమిటో తెలుసా అండి? వసుదేవుడు ఏమైనా చేస్తాడేమో అని అనుమానంతో వసుదేవుడి కాళ్ళకి చేతులకి ఇనప సంకెళ్ళేశాడు, వేసి కూర్చోపెట్టాడు ఆ కారాగారంలో. ఎంత దారుణం అంటే ఆనాడు దేవకీ ప్రసవ సమయమునందు సహాయం చేసిన వారు లేరు, అంత బాధపడింది ఆ తల్లి. అటువంటి స్థితిలో అర్ధరాత్రి 12 గంటల వేళ జలధర దేహునాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవచ్చు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతి భాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైఢూర్య మణిగణవర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చొజ్జమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే. మహానుభావుడు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు పసిపిల్లవాడి రూపంలో. ఒక్కసారి ధ్యానం చేసి నమస్కరించుకోండి. పొంగిపోయాట ఆ పిల్లాన్ని చూసి. పొంగిపోయి అన్ని లోకములను కాపాడేటటువంటి వాడు నాకు కొడుకుగా పుట్టాడు. మామూలుగా కొడుకు పుడితేనే గోదానం చేస్తారు, వస్త్రదానం చేస్తారు, హిరణ్యదానం చేస్తారు. నాకు శ్రీమన్నారాయణుడు కొడుకుగా పుట్టాడు, నేను ఎన్ని చెయ్యాలి? కానీ కొడుకు పుట్టినప్పుడు సచేల స్నానం చెయ్యాలి. నేను స్నానం చెయ్యడానికి కూడా లేదని స్నానము చేయక రామిని ఆనందరసాబ్ధిమగ్నుండై ధేనువులను 10,000 విప్రులకును మానసికముగా ధారవోసమరి ఇచ్చుటకున్. వెంటనే ఆ కృష్ణ దర్శనంతో కృష్ అంటే నిరతిశయ ఆనంద రూపుడు. ఆ ఆనందంలో తాను స్నానం చేసేసట. స్నానం చేసేసి ఒక్కసారి నీళ్లు ముట్టుకున్నట్ట. మానసికంగా 10,000 మంది బ్రాహ్మణులకు 10,000 గోవుల్ని దానం చేశాట. నేను కారాగారం నుంచి బయటికి వచ్చిన తరువాత